హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము కామానేది వాళ్ళది జున్ను పాలు పౌడర్ అయితే కొన్ని తీసుకొచ్చాము. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి. సో ఇది ఎలా వస్తుందో ట్రై చేసి అయితే చూద్దాము. దీని ప్రొసీజర్ మొత్తం అయితే ఇక్కడ వెనకాల అయితే ఇచ్చేసారండి, ఇక్కడ మెన్షన్ అయితే చేశారు వాళ్ళు. సో అక్కడ నుంచి చూసేసి అయితే ఎలా చేసేసుకోవాలో రెసిపీ ట్రై చేసేద్దాం. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇలా పౌడర్తో అయితే ట్రై చేయలేదండి, ఎప్పుడు ఆ మిల్క్తోనే చేసేదాన్ని. సో ఇప్పుడు అనేది ఫస్ట్ టైం ఇలా అయితే పౌడర్ తెప్పించి అయితే చేస్తున్నా. ఇందులో అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు 1/2 లీటర్ రా మిల్క్ కావాలట, 100 grams ఆఫ్ జాగరీ ఆర్ షుగర్ అయితే 100 grams అని ఉంది, జాగరీ అయితే 150 grams అని ఉంది. సో ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ అండి, ఇది వచ్చేసి ఇలైచీ పౌడర్ అండి. సో ఇవన్నీ అయితే నేను తీసేసుకున్నాను. సో నేనైతే ఈ బౌల్లో అయితే మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసుకుందాం. సో ఇప్పుడు నేను మిల్క్ ప్యాకెట్ అయితే కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాము. సో ఇది వచ్చేసి రా మిల్క్ అండి, నేనేం వేడి చేయలేదు ప్యాకెట్ని. సో జస్ట్ రా మిల్క్ని అయితే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పౌడర్ని అయితే వేసేసుకుందాము. ఎలా ఉందో చూసుకున్న పౌడర్ కట్ అయితే చేశాను, లోపల అయితే చూసారా వైట్గా ఉంది పౌడర్, చాలా వైట్గా ఉంది, మిల్క్ పౌడర్లా ఉందండి. సో ఇప్పుడు ఇందులో వేసేసుకొని లంప్స్ లేకుండా అయితే బిట్ చేసుకుందాం. ఇప్పుడైతే పౌడర్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు లంప్స్ లేకుండా అయితే ఇలా మిక్స్ చేసేసుకుందాం. సో పౌడర్ని ముందు అయితే విస్క్ చేసుకుందాము, లుండలు లేకుండా అయితే మిక్స్ చేసేసుకొని. సో ఇక్కడ లంప్స్ లేకుండా అయితే బీట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో జాగరీ అనేది వేసేసుకుందాము. సో నాది ఇలాగా గట్టిగా ఉంది, సో నేను మొత్తం కరిగేదాకా అయితే నేను వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటానండి. ఇంకా చూడు అవి వెయిట్ కదా. ఇప్పుడు ఇందులో అయితే మేము యాడ్ చేసుకుందాం బ్లాక్ పెప్పర్ని. సో పైనుంచి అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇది ఒక 10 to 15 minutes అని ఉందండి. సో అయితే పెట్టేసుకొని చూసుకుందాం. సో ఇక్కడ నేనైతే ఇలా కుక్కర్ అయితే పెట్టాను, వాటర్ వేసేసుకొని. సో నేను ఈ గిన్నెలోనే అయితే పెట్టేస్తా. సో ఇక్కడైతే ఇలా పెట్టేసుకుందాము. ఒక 10 to 15 minutes అని చెప్పారండి. సో చూసుకుందాం మేము ఎంత టైం పడుతుందో. సో ఇదైతే నేను ఈ మూత పెట్టేసి అయితే ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసి అయితే ఇండక్షన్ మీద 10 minutes అయితే పెట్టి చూసుకుందామండి. 10 to 15 minutes అని చెప్తున్నారు. సో విల్ సీ ద టైమ్ అండ్ విల్ కీప్ ఇట్, ఓకే. సో మూత అయితే పెట్టేసా. ఇప్పుడు ఇండక్షన్ మీద ఒక టైమర్ ఆన్ చేసుకుందాము. టైమర్ 5, 10, 15 minutes అని పెట్టామండి. అయ్యాక అయితే చూసుకుందాం. బాయ్. సో ఇలాగైతే వచ్చిందండి. సో ఇప్పుడు మా హస్బెండ్కి ఇస్తా, ఎలా ఉందో టేస్ట్ అని చెప్తారు. ఎలా ఉంది? Is it good? Same like Junnu? This is Junnu powder. సేమ్ ఉందా టేస్ట్? బాగుందా? మా హస్బెండ్కి అయితే చాలా నచ్చిందండి. హోప్ యూ ఆల్సో లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకా ఎన్ని వీడియోస్ నేను ఏమైనా ట్రై చేయాలనుకుంటే మీరైతే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ విల్ ట్రై. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండి చేయడం ఇది.